అమ్ములు చీర ఎక్కడిది అది? అవును, ఎప్పుడు బుక్ చేసినావు? మొన్న బుక్ చేసిన. ఎప్పుడు వచ్చింది అమ్ములు మరి? నిన్న వచ్చింది. నిన్నెప్పుడు? నిన్న వచ్చింది. నేను షాప్లో ఉన్నా. అవునా? పోయినా. నేను దాంట్లోకి వచ్చిందిరా. నువ్వు షాప్ పోయినావు, అప్పుడు నేను తీసుకున్నా. నాకు ఆ చీర బాగుంటుంది, నీకు ఎట్లా సెలక్షన్ తెలిసింది నీకు? నువ్వు మీషోలో లైక్ కొట్టి పెట్టి. అమ్మనే దొంగదనా, ఇప్పుడు లైక్ చూసి నువ్వు చీర బుక్ చేసినావా? అది ఎప్పుడు బుక్ చేసినావు నా ఫోన్లో చూసుకోలే. అసలు నువ్వు ఎట్లా బుక్ చేసినావో ఏమో, అసలు నాకే రాదు బుకింగ్. నువ్వు బాగానే చూసినావు అమ్ములు. అంటే నాకు గిఫ్ట్ ఇవ్వాలనిపించింది నీకు? ఎందుకట్లా? బర్త్డే నేను సర్ప్రైజ్ చేయాలా? బాగుంటుంది ఈ కలర్ నాకు. బాగుంటుందా? చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే శారీ ఎప్పుడు బుక్ చేసిందో నాకు తెలియదు, కానీ ఆర్డర్ అయితే పొద్దున వచ్చిందంట. పొద్దున ఎప్పుడో నేను షాప్కి వెళ్ళినప్పుడు మిల్లు ఎప్పుడు తీసుకుందో, కానీ నాకు ఇప్పుడు ఎక్కడ చేసి పెట్టిందో కవర్తో తెచ్చి నాకు ఇప్పుడు చూపిస్తుంది. నాకైతే చాలా సంతోషం ఉంది ఫ్రెండ్స్. మరి అందుకే అంటారు కదా, ఆడపిల్ల ఉండాలి ఖచ్చితంగా ఒకరని. ఆడపిల్ల ఉంటే అమ్మకు తల్లికి దేవులాడుతుందంట, మోపిల్లాడు తండ్రికి చూస్తాడంట అంటారు కదా పెద్దలు. చెప్పిన మాట నిజమే కదా. మరి పాప శారీ తిప్పుతుంది పాప, చూడండి శారీ మరి ఎలా వస్తుందో ఏమో. అవును, ఆడపిల్లలకేమో డాడీ వాళ్ళంటే చాలా ఇష్టం కదా, మోపిల్ల వాళ్ళకేమో తల్లి అమ్మ మీద ఉంటుంది ప్రేమ, ఆడపిల్లకేమో డాడీ మీద ఉంటుంది. చూడండి శారీ తిప్పుతుంది పాప. నేను ఎప్పుడో చూసి లైక్ కొట్టిన, ఎప్పుడో తర్వాత తీసుకుందామని నేను అనుకున్నాను, కానీ ఆమె ఇప్పుడు సడన్గా నాకు ఎప్పుడు బుక్ చేసిందో, కానీ ఈరోజు బర్త్డే రోజు అయితే గిఫ్ట్ అయితే ఇస్తుంది నాకు. తిప్పుతున్నావు అమ్ములు? అంటే కవర్ వచ్చిందో లోపల. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే అబ్బా, నా కూతురు నా కోసం శారీ తీసుకుంది అనేసి నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎంత పడ్డది రే అమౌంట్? ఎంత పడ్డది శారీకి? 436. అబ్బో, రేటు కూడా చూడలేదన్నమాట. అమ్మ కోసము ఆమె పాకెట్ మనీ మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని నా కోసం ఈరోజు ఆ పాకెట్ మనీ తీసి 500 లోడ్ తీసి అసలు శారీకి పెట్టిందంటే నేను అది అస్సలు నమ్ముతలేను ఫ్రెండ్స్. ఆమె ₹1 ఇవ్వదు, ఈరోజు నా కోసం ఇంత రేట్ చీర కొనుక్కుందంటే నాకు చాలా